హాయ్ అండి అందరికీ. మా నెల్లూరు వాళ్ళు ఎంతో ఇష్టంగా చేసుకునే పప్పుల్స్ అండి. ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి ఎంత బావుందో. వేడి వేడి అన్నం లేకపోతే చాలా బావుంటుంది ఊరగాయతో తింటేను. ముందుగా 2 టమోటాలు, ఒక 6 పచ్చిమిర్చి, 2 ఎర్రగడ్డలు సాల్ట్ వాటర్‌లో నానబెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఈ మేము పప్పుల్స్‌లోకి పచ్చిమిరపకాయలే వాడతాము. మా పప్పుల్స్‌కి నెల్లూరు స్టైల్ పప్పుల్స్‌కి చాలా ఫ్యాన్ బేసే ఉంది. మంచు లక్ష్మి గారికి చాలా ఇష్టం. ఒక ఇంటర్వ్యూలో గూడా ఆమె చెప్పింది వేరే వాళ్ళు వేరుగా చెప్పినా, ఆమె వేరే మాకు నెల్లూరులో బంధువులున్నారని. సో, అంత రుచికరంగా ఉంటుంది ఈ పప్పుల్స్ అనేది. సన్నగా కట్ చేసుకున్న 2 ఎర్రగడ్డలు, టమాటో కూడా వేసుకోవాలి. వీటన్నిటిని నేనైతే మంచిగా కట్ చేసేసుకున్నాను. ఇందులోనే పచ్చి మామిడికాయ ఉంటే, పచ్చి మామిడికాయ గూడా తొక్కు తీసేసి సన్నగా కట్ చేసుకొని ఏసుకోవచ్చు. కడాయిలో నేను ఒక టీ కప్పు పెసరపప్పు తీసుకొని వేయించుకున్నాను. దోరగా వేయించుకొని ఇందులో వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఏ పప్పైనా సరే మీరు వండుకునేటప్పుడు వాటర్‌లో నానబెట్టుకొని చేసుకోండి. నేనైతే ఈరోజు పప్పు కుక్కర్‌లో చేసుకుంటున్నాను. పప్పు నానబెట్టిన పప్పును అంతా వాటర్‌తో క్లీన్ చేసుకొని వేసేసుకొని, ముందుగా కట్ చేసుకున్నవి గూడా పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమాటో కూడా వేసేసుకున్నాను. చింతపండు నేను కుక్కర్‌లో పెడుతున్నాను కాబట్టి ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఇందులో మేము చింత చిగురు గూడా వేసుకుంటామండి. చాలా రుచిగా ఉంటుంది. మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఉడికేటప్పుడేను చింతపండు తగ్గించుకొని. ఇదిగోండి నేను చింతపండు పులుసు కూడా చేసి వేసేసుకున్నాను. మీరు నార్మల్ గిన్నెలో ఉడకబెట్టుకునే పనైతే చింతపండుగా ఉప్పు ముందుగా వేయకూడదు. పెసరపప్పు ఉడకదండి. ఆ పెసరపప్పు ఉడికిన తర్వాత 75% అప్పుడు లాస్ట్‌లో చింతపండు అండ్ ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి తగినంత వాటర్ మరియు పసుపు వేసుకొని కుక్కరు గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ పప్పులో ఉన్న వాటర్‌ని నేను ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని పప్పుని మెత్తగా చేసుకున్నాను. కుక్కర్ కాబట్టి నాకు మెత్తగానే అయిపోయింది. అయినా నేను కొంచెం పప్పు వెనుపుకునేది. దాంతో కొంచెం వెనుపుకున్నాను ఉప్పు వేసేసుకొని. ఇందులో పప్పు పులుసు అనేది పలచగానే ఉండాలి. కొన్ని కొన్ని కర్రీసు చిక్కగా ఉండాలి. కొన్ని పలుచగా ఉండాలి. పప్పులుసు మాత్రం పలచగా ఉంటేనే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అందులోనే ఇది చూడండి నేను వాటర్ కూడా వేసేసుకున్నాను. మేము కందిపప్పుతో కంది పులుసు చేస్తాం. దీంట్లో ఎండుమిర్చి ఏసి చేస్తాము. డిఫరెంట్‌గా వేస్తాము. ఏ రుచి అలా ఉంది. తాలింపు మాత్రం మెయిన్ అండి ఏ కర్రీకైనా గానీ. ఆయిల్‌లో నాది చిన్నది గాబట్టి నాకు ఎక్కువ ఆయిల్ అనిపిస్తుంది. లేదు నేను తగినంతే తీసుకున్నాను. అందులోనే ఆవాలు, జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు మరియు ఎండుమిర్చి, తెల్లబాయలు, కరివేపాకు, ఎర్రగడ్డలనేవి గోల్డ్ కలర్‌లో ఉండాలండి. ముందుగా వాటర్ వేసుకొని పప్పులుసుని తెరలబెట్టుకొని దాంట్లో వేసేసుకుంటే ఆ పోపు పడంగానే స్మెల్ ఉంటుంది. సూపర్‌గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై